జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును గుంటూరు జిల్లా మంగళగిరికి మార్చుకున్నారు. మంగళగిరిలోని ఎస్టీ కోఆపరేటివ్ సొసైటీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలోని 197వ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేయనున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలోని పటమటలంక జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన 4వ నెంబర్ పోలింగ్ బూత్ లో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆయన తన ఓటును మార్చుకోవడంతో మంగళగిరి బరిలో జనసేన పార్టీ నిలుస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును గుంటూరు జిల్లా మంగళగిరికి మార్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, మనం చూస్తా ఉన్నాం. ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన గతంలో ఏదైతే 2019లో ఉన్నారో అప్పుడు 2019లో విజయవాడ నుంచి అయితే ఆయన ఓటు హక్కు వినియోగించినటువంటి పరిస్థితి. ఆ రోజున పడమటిలో ఆయన నివాస స్థానాలకు సంబంధించి ఆయన నివాసం అక్కడ ఉంటున్నట్టుగా కూడా ఆ రోజు ఓటర్ లిస్ట్ లో ఆయన పేరు ఉన్నది. కానీ ఈ రోజు ఏదైతే నిన్న జరిగినటువంటి ఓటర్ల సంఖ్య మార్పు చేర్పుల సందర్భంగా ఆయన మంగళగిరికి తన ఓట్లు అయితే మార్చుకున్నారు. దాని సందర్భంగానే ఏదైతే తన స్థిర నివాసం ఏదైతే ఉందో స్థిర నివాసం కూడా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ దగ్గరలోనే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా దాంట్లో పార్టీ ఆఫీస్ అడ్రస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరికి ఏదైతే ఈ ఓటు హక్కును మార్చుకోవడం ఉందో దీనిపైన సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర పలు చోట్ల అయితే చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి. నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన మంగళగిరి నుంచి గతంలో పోటీ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారనే సందేహాలతో కుటుంబాలతో కొన్ని ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి ఇతర సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటు మార్పు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మంగళగిరి పార్టీ కార్యాలయానికి పేరు మీద ఉన్నటువంటి అడ్రస్ మార్చుకోవడంతో ఈ యొక్క చర్చనీయాంశమైన అంశం అయితే మాత్రం మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి. కానీ పొత్తులో భాగంగా నారా లోకేష్ కనుక ఈ మంగళగిరి ఏదైతే టికెట్ ఖాయం అయితే కనుక ఆయనకి పవన్ కళ్యాణ్ ఓటేసి చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో అదేవిధంగా ఏదైతే వైసీపీకి చెందినటువంటి వారి గతంలో ఏదైతే మొన్నటువంటి గంగి శ్రీనివాసుని ఇప్పుడు ఇన్ఛార్జ్ గా చేసినటువంటి పరిస్థితి, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదైతే నేతగా ఉన్నటువంటి తెలపల్లి శ్రీనివాసు కూడా జనసేన టికెట్ మంగళగిరి నుంచి ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కూడా జనసేన అంటే జనసేన కానీ టీడీపీ కానీ ఇక్కడ సీటు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఓటు ఎవరికి వేస్తారనేది వాళ్ళిద్దరు ఎవరు వేసినటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ చర్చనీయాంశం అనే అంశం అంటే మాత్రం బాగా తోలవుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.